వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వీడియోలో చిన్న ప్రవక్త అయినటువంటి హోషేయ ప్రవక్త యొక్క జీవితాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. హోషేయ అనగా యావే రక్షించెను అని అర్థము. ఈ ప్రవక్త ఉత్తర రాజ్యంలో జన్మించాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి 2వ యారోబోము కాలంలో అనగా క్రీస్తు శకం 772 సంవత్సరంలో ఈయన ప్రవచనాలు చెప్పారు. హోషేయ ప్రవక్త దాదాపుగా 30 సంవత్సరాలు పైగానే దేవుని యొక్క సందేశాలు ఇశ్రాయేలు ప్రజలకు వినిపించారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క చెడు మార్గాన్ని విడిచిపెట్టలేదు. హోషేయ ప్రవక్త జీవితము ఆయన ప్రవచించిన ప్రవచనాలతోనే ముడిపడి ఉండేది. అంటే ఆయన మాటల ద్వారానే కాకుండా క్రియల ద్వారా ఆయన జీవితం ఏ విధంగా ఉండేదో ఆయన ప్రవచనాలు కూడా అలాగే ఉండేవి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యభిచారి అయినటువంటి గోమేరుతో ఆయనకు వివాహం జరగడము. హోషేయ ప్రవక్త చాలా మంచివారు. నిస్వార్థంగా తన భార్యను ప్రేమిస్తూ ఉండేవాడు. కానీ తన భార్య అయినటువంటి గోమేరు మాత్రం హోషేయను మోసము చేస్తూ ఇతరులతో వ్యభిచారం చేస్తూ ఉండేది. అలాగే యావే దేవుడు కూడా ఇజ్రాయేలు ప్రజలను నిస్వార్థంగా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు దేవునిపై నమ్మకాన్ని కోల్పోయి దేవునితో చేసుకున్నటువంటి వడంబడికను మర్చిపోయి ఇతర దేవతలను అనగా అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని యావే దేవుడు హోషేయ ప్రవక్త యొక్క జీవితం ద్వారా ఇజ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. హోషేయ ప్రవక్త 2వ యారోబోము పరిపాలన కాలంలో ఇజ్రాయేలు దేశంలో బోధించాడు. యారోబోము యొక్క అసమర్థత వలన ఇజ్రాయేలు రాజ్యం నాశనమైంది. కానీ రాజకీయంగా అతడు గొప్ప బలవంతుడైనటువంటి రాజు. అతని కాలంలో శత్రు దేశ రాజులందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అందువల్ల ఇజ్రాయేలు రాజ్యంలో వాణిజ్య కార్యకలాపాలు బాగా సాగాయి. దానితో ప్రజలు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు. ఆ సమయంలోనే ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానాన్ని మార్చుకోమని హోషేయ వారిని హెచ్చరించాడు. యారోబోము మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి జకరియా కొన్ని నెలలు మాత్రం పరిపాలన సాగించాడు. ఆ తర్వాత షెల్లేము అతన్ని హత్య చేశాడు. షెల్లేము కూడా మొన్నాహేము చేతిలో హత్య చేయబడ్డాడు. మొన్నాహేము కాలంలో అశ్రియా రాజు అయినటువంటి 3వ టెగ్లత్ ఇజ్రాయేలు దేశం పైన దండెత్తి వచ్చి దానిని ఆక్రమించుకున్నాడు. ఆ కారణంగానే మొన్నాహేము అశ్రియా రాజుకు పెద్ద మొత్తములో పన్ను చెల్లించవలసి వచ్చింది. అందుకొరకు మొన్నాహేము ప్రజల దగ్గర నుండి పన్నును ఎక్కువగా వసూలు చేయడం మొదలుపెట్టాడు. మొన్నాహేము తర్వాత అతని కుమారుడు పెక్కాహియా రాజు అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు అధికారుల్లో ఒక్కడైనటువంటి పెక్కా అనే వ్యక్తి పెక్కాహియాను హత్య చేసి రాజ్యాధికారాన్ని చేజెక్కించుకున్నాడు. పెక్కా కాలంలో అశ్రియన్లు దండెత్తి వచ్చి మరెక్కువ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పెక్కా హోషేయ చేతిలో హత్య చేయబడ్డాడు. మొదట హోషేయ అశ్రియన్ల రాజుల చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడు. ఎప్పుడైతే టెగ్లత్ రాజు మరణించాడో హోషేయ తనను తాను స్వతంత్రునిగా ప్రకటించుకొని అశ్రియా రాజుకు పన్ను చెల్లించడం మానేశాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు టెగ్లత్ మనవడైనటువంటి 2వ సర్గన్ ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని క్రీస్తు శకం 722 సంవత్సరంలో పూర్తిగా అంతమోదించేశాడు. అసలు ఇజ్రాయేలు రాజ్యం పూర్తిగా అంతమవడానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు యావే దేవుణ్ణి మర్చిపోవడం, దేవునితో చేసుకున్నటువంటి ఆ వడంబడికను మర్చిపోయి విగ్రహారాధన చేయడం. ఈ కారణంగానే ఇజ్రాయేలు రాజ్యం క్రీస్తు శకం 722లో పూర్తిగా అంతమైపోయింది. ప్రభు హోషేయతో నీవు వెళ్ళి వ్యభిచారి అయినటువంటి యువతిని పెండ్లాడు అని చెప్తారు. వెంటనే హోషేయ ప్రవక్త వెళ్ళి డిబ్లాయిం కుమార్తె అయినటువంటి వ్యభిచారి అయిన గోమేరును వివాహం చేసుకుంటాడు. వారిద్దరికి 3 సంతానం కలుగుతారు. మొదటి కుమారుడు పుట్టిన తర్వాత అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టమని దేవుడు ఆదేశిస్తాడు. దీని అర్థం ఏమిటి అంటే ఇజ్రాయేలు రాజు వంశకర్త అయినటువంటి యాహూ పూర్వము చాలా హత్యలు జరిపించాడు. దానికి గుర్తుగా ప్రభు ఈ పేరు పెట్టమని చెప్తాడు. రెండవసారి వారికి కుమార్తె జన్మిస్తుంది. ఆ బిడ్డకు ప్రేమను పొందనిది అని పేరు పెట్టమని దేవుడు ఆదేశిస్తాడు. దీని అర్థం ఏమిటి అంటే ప్రభు ఇక మీదట ఇజ్రాయేలీల పైన ప్రేమను చూపరు మరియు వారి తప్పిదాలను మన్నించరు అని అర్థము. 3వసారి వారికి మరలా మగబిడ్డ జన్మిస్తాడు. ఆ శిశువు పేరు నా ప్రజలు కానివారు అని పేరు పెట్టమని దేవుడు ఆదేశిస్తాడు. ఎందుకనగా ఇశ్రాయేలీలు నా ప్రజలు కారు, నేను వారి దేవుని కాను అని అర్థము.
హోషేయ ప్రవక్త ఎంతో విశ్వాసపాత్రుడుగా తన భార్య పట్ల జీవిస్తూ ఉంటాడు. తన భార్య అయినటువంటి గోమెరు మాత్రం హోషేయను మోసము చేస్తూ పరాయి పురుషుల దగ్గరికి వెళ్లి వ్యభిచారం చేస్తూ ఉండేది. అయినా కూడా హోషేయ తన నమ్మకత్వాన్ని, ప్రేమను పోగొట్టుకోలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం తన భార్యను వ్యభిచారిస్తున్నా కూడా ఆమెను భార్యగా అంగీకరిస్తాడు. చివరికి ఆమె తన మనసు మార్చుకొని తన భర్తకు విశ్వాసపాత్రురాలుగా మారుతుంది. ఈ విధంగా ప్రభు తన సందేశాన్ని తెలియపరిచాడు. హోషేయ ప్రవక్త గోమెరును ప్రేమించినట్లే యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించాడు. గోమెరు ఏ విధంగా హోషేయను మోసం చేసిందో అదే విధంగా ఇజ్రాయేలు ప్రజలు కూడా యావే ప్రభుని మోసం చేశారు. నిజమైన దేవుణ్ణి మరచి కననీయ దేశ ప్రజల యొక్క విగ్రహారాధనకు బానిసలయ్యారు. ఇది ప్రభుకు ఎంతో బాధను, వేదనను కలిగించింది. ఈ అంశాన్ని తెలియచేయడానికే యావే దేవుడు హోషేయ భార్య అయినటువంటి గోమెరు యొక్క అవిశ్వాసాన్ని చూపిస్తూ ఇజ్రాయేలు ప్రజల యొక్క అవిశ్వాసాన్ని తెలియపరిచాడు. హోషేయ ప్రవక్త భార్య అయినటువంటి గోమెరు యొక్క వ్యభిచారాన్ని చూపిస్తూ ఇజ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చాడు. యావే ప్రభు ఇశ్రాయేలీలను ఎంతగానో ప్రేమించి వారితో వడంబడిక చేసుకున్నారు. కానీ వారు దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకున్నారు. యాజకులు వారి యొక్క సంపాదన కొరకు ప్రజలను చెడు మార్గంలోకి నడిపిస్తూ వచ్చారు. వారు యావే దేవుని మరిచిపోయి అన్య దైవాలను కొలుస్తూ వచ్చారు. వారు కొలవటమే కాకుండా ప్రజలను కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. వారి పాపాలకు వారు పాప పరిహార బలులు సమర్పించవలసి ఉంటుంది. కావున యాజకులు ప్రజలను దబ్బర దేవతలను కొలవడానికి ప్రోత్సహించారు. న్యాయమును నెలకొల్పవలసిన వారే ప్రజలను అన్య దేవతల చెంతకు తీసుకొని వచ్చారు. యాజకులతో పాటు రాజులు కూడా ఈ పాపంలో భాగస్థులయ్యారు. వారు అన్య దేశ రాణీలను వివాహం చేసుకొని వారి యొక్క దేవతలను ఇజ్రాయేలు రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు. దానితో పాటు వారు కూడా ఆ విగ్రహాలకు మొక్కడము, ఆరాధించడము చేస్తూ వచ్చారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఇజ్రాయేలు ప్రజలు వారు కూడా రాజులనే అనుసరించారు. అన్యజాతి ప్రజలు బాలు దేవతను పూజించేవారు. వారి ఆరాధనలో వ్యభిచారం అనేది ఒక భాగంగా ఉండేది. వారు బాలు దేవతను సఫల్య దేవతగా ఆరాధించేవారు. సఫల్య దేవత పూజ అనగా కననీయుల దేశంలో బాలు మరియు అష్టరోతు దేవతల యొక్క పూజ అని అర్థము. హిబ్రూ భాషలో బాలు అనగా ప్రభువు, గురువు, యజమాని అని అర్థము. కననీయుల భావం ప్రకారం బాలు వర్ణదేవుడు. అతను వర్షము ద్వారా భూమిని సఫల్యపరుస్తూ ఉండేవాడు. అదేవిధంగా అష్టరోతను భూమాతగా వారు భావించేవారు. భూమి సఫల్యంగా పంటలు పండడానికి బాలు, అష్టరోతుల యొక్క లైంగిక క్రియ కారణమని వారు భావించేవారు. ఎప్పుడైతే దేశంలో కరువు కాటకాలు సంభవించాయో వారు బాలు, అష్టరోతు దేవతలు నిద్రపోతున్నారు అని భావించి వారికి లైంగిక ప్రేరణ కలిగించడం కోసం ఆ ప్రజలు లైంగిక క్రియను వారి యొక్క దేవాలయంలోనే ప్రదర్శించేవారు. దీనికి కారణముగా దేవదాసి వ్యవస్థ ఆచరణలోనికి వచ్చింది. ఇజ్రాయేలు స్త్రీలు ఆ వేష పాత్ర పోషించగా పురుషులు అన్య మతాల అర్చనలో పాల్గొని దేవుని యొక్క వడంబడకకు వ్యతిరేకంగా పాపం చేశారు. యావే దేవుని యుద్ధ సమయంలో వేడుకుంటూ ఉండేవారు. వర్షాల కొరకు, పంటల కొరకు బాలు దేవతను ఆశ్రయిస్తూ ఉండేవారు. కావున వారి యొక్క దుష్కార్యాలను చూసినటువంటి దేవుడు ఎంతో కోపపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. వెంటనే దేవుడు కోపంతో రగిలిపోయి అశ్రియాను పంపించి ఇజ్రాయేలు ప్రజలను శిక్షిస్తాడు. వారి అవిశ్వాసముతో యావేను పెడచెవిన పెట్టి అశ్రియాలతో సహవాసము చేసి వారిని వారు అపవిత్రులుగా చేసుకుంటారు. అయితే హోషేయ ప్రవక్త ఈ సహవాసాన్ని చాలా గట్టిగా ఖండిస్తూ వచ్చాడు. తన బోధనల ద్వారా మాత్రమే కాకుండా ఆయన క్రియల ద్వారా అనగా గోమెరు అనే వేశ్యను ఆయన వివాహం చేసుకోవడం ద్వారా హోషేయ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. కానీ గోమెరు హోషేయకు విశ్వాస పాత్రురాలుగా ఉండకుండా తన ప్రియులతో వ్యభిచారం చేస్తూ ఉండేది. అదే విధంగా ఇజ్రాయేలు ప్రజలు కూడా యావే దేవుని వదిలిపెట్టి కొయ్యలతో చేయబడిన అన్య దేవతలను పూజించడం ద్వారా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మరియు 23వ అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాము. ఈ అధ్యాయాల్లో యావే ప్రభు ఇజ్రాయేలు ప్రజలను తన భార్యగా చేసుకొని ఆమెకు తన వద్ద ఉన్నటువంటి బహుమతులను, సంపదలను సమర్పిస్తూ ఉంటాడు. అయినా కూడా ఆమె మాత్రం బాబిలోనియాలతో, అశ్రియాన్లతో, కానాను దేశ
సదూసీలతో వ్యభిచరిస్తూ, ఇంకా ప్రతి రహదారి ప్రక్కన విగ్రహములకు పూజా మందిరంలో నిర్మిస్తూ వ్యభిచారం చేస్తూనే ఉండేది. కానీ ప్రభు వారిని మన్నించి ఎన్నోసార్లు దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. కానీ వారు మాత్రం మరలా మరలా పాపంలో పడి దేవునికి దూరం అవుతూనే ఉన్నారు. అదే కాకుండా హోషేయ గ్రంథంలో శారీరక వ్యభిచారం గురించి హోషేయ హెచ్చరిస్తూ ఉన్నాడు. తండ్రి కుమారులిద్దరూ కూడా ఒకే స్త్రీతో వ్యభిచరిస్తూ ఉంటారు. బాలు అష్టరోత్ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సఫల్య దేవత పూజ ద్వారా ఇజ్రాయేల్ స్త్రీలందరూ వేశ్యలుగా మారి దేవునికి దూరం అవుతూ ఉంటారు. అది చూసినటువంటి దేవుడు ఎంతో బాధపడి హోషేయ ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు యుద్ధ సమయాలలో యావే ప్రభు చెంతకొస్తారు. కానీ వారికి ఎటువంటి బాధలు కష్టాలు లేని సమయాలలో యావే ప్రభుని మర్చిపోయి దబ్బర దేవతల దగ్గరకు వెళ్ళిపోతారు. వారు దేవుని యందు విశ్వాసము కానీ ప్రేమ కానీ భయం కానీ అస్సలు చూపించట్లేదు. వారి పశ్చాత్తాపము ప్రేమ ఉదయకాలపు మంచు వలె ఏకూన వచ్చిపోవు పొగమంచు వలె చాలా క్షణికమైందిగా ఉంది అని దేవుడు వారిని చూసి బాధపడుతూ ఉన్నాడు. వారు మంచి నుండి దూరమై చెడుకు బానిసలై జీవిస్తున్నారు. వారిలో నీతి నియమము న్యాయము సోదర ప్రేమ మంచుకైనా కనిపించట్లేదు. వీరు మార్గాలను మార్చడానికి ఎంతో మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. కానీ వారు ప్రవక్తల యొక్క పలుకులను ఆలించలేదు. కానీ వారు దహన బలులు సమర్పించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారి యొక్క హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నవి అని వారు గ్రహించలేకపోయారు. అందుకే దేవుడు వారిని శిక్షించాలి అని హోషేయ ప్రవక్త ద్వారా హెచ్చరికలు పంపిస్తూ ఉన్నాడు. యావే దేవునికి ఇజ్రాయేలు ప్రజలపై ఉన్నటువంటి అపారమైన ప్రేమను వారు తిరస్కరించి నిరాకరించడం మొదలుపెట్టారు. అప్పుడు హోషేయ వారిని పవిత్రమైన జీవితం జీవించండి అని దేవునిపై ఆధారపడి జీవించండి అని వారికి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసపాత్రుడైనటువంటి ప్రభువు మొదటి నుండి కూడా తను ఏర్పరిచిన నిబంధనకు కట్టుబడే ఉన్నాడు. ఆ నిబంధన ఏంటి అంటే ఆదాము నోవా అబ్రహాము యాకోబుల ద్వారా ఏర్పరిచిన బంధము ద్వారా ఇజ్రాయేలీల తన ప్రజలుగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టే దేవుడు వారిని చేయి విడవలేకపోతున్నాడు. వారు ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు మరలా మరలా మన్నిస్తూ వారిని తన దగ్గరికి తెచ్చుకోవడానికి దేవుడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా వారికి హెచ్చరికలు పంపిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రభు ఇజ్రాయేలీలను ఎంతగానో ప్రేమించినప్పటికీ వారు అన్య దేవతలను మరియు దబ్బర దేవతలను పూజించి దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి నిబంధనను తెంచుకుంటున్నారు. స్త్రీలు వ్యభిచారణలుగా మారిపోతున్నారు. పురుషులు దబ్బర దేవతల పూజలో పాల్గొని సత్యమైన నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నారు. అందుకనే దేవుడు వారిపైన పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. హోషేయ ద్వారా ఈ విధంగా దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మీరు మీ తల్లిని బతిమాలుకోండి. ఆమె నాకింకా భార్య కాదు, నేను ఆమెకింకా భర్తను కాను. ఆమె తన వ్యభిచారము వేశ్యవృత్తిని మానవలెనని చెప్పుడు అని దేవుడు హోషేయ ద్వారా ఇజ్రాయేలు ప్రజలను మరలా మరలా హెచ్చరిస్తూ వచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క పాపపు పనుల నుండి మేల్కొని ప్రభువు పిలుపుని వినాలని, వారి యొక్క అపవిత్రమైన కార్యాల నుండి అశుద్ధమైన బలుల నుండి మరియు విగ్రహారాధన నుండి వైతొలిగి నీతి మార్గంలో నడవాలి అని దేవుడు వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. మీరు ప్రభువుడైన నా చెంతకు రావాలి, నేను వచ్చి మీపై రక్షణ వర్షము కురిపిస్తాను అని దేవుడు హోషేయ ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఒక ప్రవచనాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు, మీరు మీ దేవుడైనటువంటి ప్రభు చెంతకు రండు, మీ పాపాలు మీ పతనానికి కారణమయ్యాయి అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. తను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్నటువంటి ఆ వడంబడికను గుర్తు చేసుకొని ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని మన్నించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లు హోషేయ ద్వారా ప్రవచనాలను పంపిస్తూ వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. హోషేయ 14:2-10 ప్రకారం మనం చూస్తే ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుని దగ్గరికి తెచ్చుకోవడానికి దేవుడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాల ద్వారా ఎంతగానో ప్రయత్నం చేశారు. ఆఖరికి హోషేయ జీవితం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానాన్ని హోషేయ భార్య ద్వారా ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధనను పోల్చి చెప్పారు. ఆఖరకు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పాపాలను తెలుసుకొని వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చెంది దేవుని దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నారు. దేవుడు కూడా ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపాలను మన్నించి వారిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే ఇజ్రాయేలు ప్రజలపైన యావే దేవునికి ఉన్నటువంటి అపార ప్రేమే కారణమని మనకు తెలుస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సమృద్ధి కలుగుతుంది. అప్పుడు గర్భాన్ని భూమిని ఫలవంతం చేయగలిగినటువంటి శక్తి యావేకి మాత్రమే ఉందని, కననీయుల విగ్రహాలకు లేదు అని ఇజ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు.
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరలా మంచి పంటలను, గొర్రెల మందలను, అన్ని సంపదలను తిరిగి పొందుతారు. యావే ప్రభు ఇవన్నీ ఇస్తాను అని కూడా ఇశ్రాయేలు ప్రజలకు అభయమిచ్చాడు. అదేవిధంగా దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలకు వారి యొక్క పాపపు జీవితం నుండి, బానిసత్వం నుండి విడిపించాలి అని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ప్రభు మార్గంలోకి వస్తారో దేవుడు వారికి రక్షణ, కృప దయచేస్తాడు. చివరికి ప్రభు వారితో ఇట్లా అంటూ ఉన్నాడు, వారిని నేను నా ప్రజలను తమ దేశమున వసించి అభివృద్ధి చెందినట్లు చేయదను. ప్రేమను పొందని వారు అనబడే వారికి ప్రేమను చూపదను. నా ప్రజలు కాని వారు అనబడే వారితో మీరు నా ప్రజలని చెప్పెదను. వారు నీవు మా దేవుడువు అని బదులు పలుకుతారు అని దేవుడు హోషేయ తన బిడ్డలకు, ముగ్గురు బిడ్డలకు పెట్టినటువంటి ఆ పేర్లక అర్థాలను దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు. హోషేయ ప్రవక్త కాలంలో ప్రజలు నిజమైనటువంటి సత్యమైన దేవుని పూజించడానికి చాలా కష్టంగా భావించారు. వారు చాలా సులభంగా, ఈజీగా ఉండే కననీయ దేశ ప్రజల యొక్క విగ్రహారాధనను మరియు సఫల్య దేవత పూజనే ఎక్కువగా ఇష్టపడ్డారు. నిజానికి అవి జీవం లేని విగ్రహములు. ఎందుకంటే అవి మనుషులతో తయారు చేయబడ్డాయి. వాటికి చెవులున్నా కూడా వినలేవు, కళ్ళున్నా కూడా చూడలేవు, నోరున్నా కూడా మాట్లాడలేవు. అవి మనుషుల యొక్క సమస్యలను తీర్చలేవు, వాటిని అవి రక్షించుకోలేవు, అన్యాయం జరిగిన వారికి న్యాయాన్ని చేకూర్చలేవు. వాటిని తయారు చేసినటువంటి కుమ్మరి, వడ్రంగి కూడా ఎక్కువ కాలం జీవించలేరు. మరి వారు తయారు చేసినటువంటి ఈ దేవతా విగ్రహాలు ఎంతకాలం జీవిస్తాయి? ఏ విధంగా రక్షిస్తాయి? ఇది ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి. యావే ప్రభు యొక్క కట్టడలు, మార్గము చాలా ఇరుకైందిగాను, అన్య దేవతల యొక్క మార్గము చాలా విశాలమైందిగా వారు భావించారే కానీ ప్రభు మార్గము నిత్య జీవితాన్ని ఇస్తుందని, సాతాను మార్గం నాశనానికి దారి తీస్తుంది అని వారు గ్రహించలేకపోయారు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాము? డబ్బులు, సుఖ జీవితము, వ్యభిచారము, హత్యలు, దోపిడీ, లంచాలు తీసుకోవటము, స్వార్థము, జనాలను మోసం చేయడం, ఇది మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానం. ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞనైనా మనం సరిగ్గా పాటిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాల్లోకి తొంగి చూసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నవి అనేది మనకు కనిపిస్తాయి. మన జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటే మన పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు కనిపిస్తుంది. కనీసం మన కుటుంబ వ్యవస్థ అయినా సరిగ్గా ఉందా అంటే అది కూడా లేదు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు, వారి యొక్క భార్యాభర్తల జీవితాన్ని ముందుకు వెళ్ళనీయలేని పరిస్థితి. తనను మోసం చేసి తన ప్రేమికులతో వ్యభిచరిస్తున్నటువంటి గోమెరును క్షమించి మరలా తన భార్యగా చేసుకున్నాడు హోషేయ ప్రవక్త. అదేవిధంగా తనతో వడంబడికను తెంచుకొని అన్య దేవతలను పూజిస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను క్షమించి తన భార్యగా స్వీకరించారు యావే ప్రభు. నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు శ్రీసభను తన భార్యగా చేసుకొని దానిని ప్రేమించి దాని కొరకే దేవుని యొక్క ప్రాణాలు కూడా సమర్పించారు. అదేవిధంగా భర్తలు కూడా భార్యలు భర్తలను క్షమించాలి, భర్తలు భార్యలను క్షమించాలి. కుటుంబ వ్యవస్థను చక్కగా ముందుకు నడిపించుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, హోషేయ ప్రవక్తతో దేవుడు నువ్వు వెళ్ళి వ్యభిచారి అయినటువంటి యువతిని పెళ్ళాడు అని ఎందుకు చెప్పారు? అసలు హోషేయ ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాలి అనుకున్నారు అనే మొత్తం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి పూర్తి సమాచారాన్ని ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తాను. నీవు వెళ్ళి వ్యభిచారి అయినటువంటి యువతిని పెళ్ళాడము, వ్యభిచారం వల్ల ఆమెకు కలిగినటువంటి బిడ్డలను నీ బిడ్డలుగా స్వీకరించు అని యావే దేవుడు హోషేయకు తెలియజేస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు నన్ను మరిచిపోయి నన్ను విడిచిపెట్టి వ్యభిచారిణి వలె ప్రవర్తిస్తున్నారు అని దేవుని యొక్క బాధను కూడా హోషేయకు దేవుడు తెలియజేస్తాడు. హోషేయ ప్రవక్త అలాగే వెళ్ళి గోమెరు అనే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా వైవాహిక జీవితాన్ని అపేక్షించలేదు. అందులో ఉన్నటువంటి పవిత్రతను ఆయన గౌరవించాడు. పూర్వ నిబంధనలో మనం చూసుకుంటే ప్రధానంగా మనకు ఒక అంశం కనిపిస్తుంది. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య జరిగినటువంటి వడంబడిక. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఈ వడంబడికకు, నిబంధనకు కట్టుబడి ఉండలేదు. బాలు, అస్ట్రోత్ అనే పొరుగు దేశ ప్రజల యొక్క దేవతలను ఆరాధించారు. ఆ పొరుగు దేశ ప్రజల యొక్క దేవతలను ఆరాధించి ఆధ్యాత్మిక వ్యభిచారం చేశారు. ఎందుకంటే దేవుడికి ప్రజలకి మధ్య జరిగినటువంటి ఒప్పందం భార్యాభర్తల మధ్య జరిగినటువంటి వడంబడిక లాంటిది. ఇటువంటి సందర్భాల్లోనే యావే ప్రభు ప్రజల యొక్క తప్పిదాన్ని ఉదాహరణగా తెలియచేయడానికి ఈ సున్నిత అంశాన్ని ఎన్నుకున్నాడు. కుటుంబ జీవితంలో అతి పవిత్రమైనటువంటి ఈ విషయం ద్వారా ప్రజలు వారి యొక్క పాపాన్ని గుర్తిస్తారు అని దేవుని యొక్క ఆలోచన.
ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి. ఇజ్రాయేలు ప్రజలు నమ్మక ద్రోహం చేసినా కూడా దేవుడు మాత్రం వారిని చేయి విడిచిపెట్టలేదు. ఇది ఇజ్రాయేలు ప్రజలపైన దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాత్రం విశ్వాసపూరితంగానే వారికి దేవుడుగానే ఆయన ఉన్నారు. దేవునికి అంకిత భావం వైవాహిక జీవితంలో, వివాహ బంధంలో పవిత్రతను, నమ్మక పాత్రాన్ని తెలియచేస్తుంది. పరమ పవిత్ర భావంలో సాగవలసినటువంటి వైవాహిక జీవితంలో నమ్మక ద్రోహం ప్రవేశిస్తే ఎలా ఉంటుందో హోషేయ జీవితం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. ఇంకొక వైపు హోషేయ ప్రవక్త తన జీవితాన్ని త్యాగం చేసి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని ప్రేమ ప్రజలకు చాటాడు. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క తప్పిదాన్ని తెలుసుకొని నిజమైనటువంటి ప్రేమ ఎక్కడుందో దేవునితో చేసుకున్నటువంటి ఆ వడంబడికను, ఆ ప్రేమను వారు గుర్తు చేసుకొని వారి పాపాలకు మన్నింపు కోరుకొని తిరిగి యావే ప్రభు దగ్గరకు వచ్చి మరలా మంచి జీవితం జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా హోషేయ తన జీవితాన్ని త్యాగం చేసి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని దేవుని యొక్క ప్రవచనాలు 30 సంవత్సరాలు పైగా ఇజ్రాయేలు ప్రజలకు వినిపించారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, హోషేయ జీవితం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. హోషేయ ప్రవక్త ద్వారా మన యొక్క జీవితాలను కూడా మనం చక్కదిద్దుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ తప్పుదారిలో మన కుటుంబంగాని నడుస్తూ ఉన్నట్లయితే మనము మాత్రం విశ్వాసపాత్రంగా వారిని దగ్గరకు తెచ్చుకున్నట్లయితే వారు తప్పకుండా వారి యొక్క పాపాలను తెలుసుకొని వారు విశ్వాసపాత్రులుగా జీవించే ప్రయత్నం చేస్తారు. హోషేయ ప్రవక్త ద్వారా మనం 4 విషయాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదటిది దేవుని యొక్క మాటకు విధేయించాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అది ఏం జరిగినా కూడా దేవుని మాటకు ఖచ్చితంగా విధేయించి తీరాలి. రెండవది దేవుని యొక్క మాటకు మనం వినయము చూపించాలి. మూడవది ప్రేమ, నాలుగవది నమ్మకత్వము. ఈ ప్రేమ, నమ్మకత్వము అనేది మన కుటుంబ వ్యవస్థలో కానీ మనం అలవాటు చేసుకున్నట్లయితే మన కుటుంబము చక్కగా ఉంటుంది. కాబట్టి హోషేయ ద్వారా, చిన్న ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా ఈ పెద్ద మెసేజ్ను మనం అర్థం చేసుకొని మన కుటుంబాలను ముందుకు నడిపించుకుందాం. ఇది ఈరోజు మన వీడియో అయినటువంటి హోషేయ ప్రవక్త యొక్క జీవితము. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి ప్రవక్తతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.